महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు. సో ఇలా మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తూ ఉంది. తృతీయంలో శని, ఏలినాటి శని, ఆఫ్టర్ ఏలినాటి శని మకర రాశి వాళ్ళు చాలా బిట్ రిలాక్స్డ్గా ఫీల్ అవడానికి. సో డెఫినెట్గా శని పాపస్థానమైన తృతీయ స్థానంలో శని లాంటి క్రూర గ్రహం చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి పనులు ఎంత మొండిగా మిమ్మల్ని చుట్టుముట్టినా అంతే మొండిగా మీరు పనిచేయడానికి సిద్ధమవుతారు. షష్టమ స్థానంలో మెయిన్గా బుధుడి యొక్క సంచారం. సో షష్టమంలో బుధుడు జనరల్గా రెట్రాక్రేషన్ ఉన్నాడు. బుధుడు జనరల్ రెట్రాక్రేషన్ యాక్చువల్గా ఏంటంటే ఇన్ జనరల్లీ బుధుడు జనరల్గా 6th హౌస్లో యోగిస్తారు, కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. మెర్క్యూరీ రిట్రాక్రేషన్ ఏదైతే ఉందో ఈ బుధుడికి సంబంధించి మాత్రం కమ్యూనికేషన్స్ విషయంలో, ముఖ్యంగా కోర్టు కేసెస్కి సంబంధించిన కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే జనరల్ రొటీన్కి సంబంధించి ఆది సోమవారాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఏంటో వెళ్దామా వద్దా, చేద్దాం వద్దా, అవుద్దా అవదా, ఇలాగా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అబ్స్టెకల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనే మీకు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో గురువు గారు కూడా జనరల్గా యోగిస్తారు. చాలా జూన్ 2 వరకు కూడా 6th హౌస్లో ట్రాన్సిట్ కంటే ఉచ్చ స్థితిలో 7th లోకి రావటం, బిజినెస్ లైఫ్ ఏంటి, మ్యారిటల్ లైఫ్ ఏంటి, అండ్ అసోసియేషన్ విషయంలో మీ ప్రొఫెషన్ ఫ్రంట్ లైన్లో కూడా కొంచెం అసోసియేషన్ విషయంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ తేవడానికి గురుడు చాలా బాగా అనుకూలిస్తారు. అష్టమంలో జనరల్గా ఏ గ్రహాలు అనుకూలించో కానీ బట్ శుక్రుడు లాంటి గ్రహం మాత్రం అనుకూలిస్తారు. అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మెయిన్గా మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లైమ్స్ విషయాల్లో కొంచెం అన్ఫోకస్డ్గా వీటి విషయాలు కొంచెం మనకి మైనస్గా ఉన్నా కూడా శుక్రుడు లాంటి ప్లానెట్ ఇప్పుడు అక్కడికి రావడం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. కొంచెం 8th హౌస్ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య బాండింగ్ ఉండే విషయంలో కావచ్చు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, కొంచెం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చి కొంత లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్కి సంబంధించి శుక్రుడి యొక్క ట్రాన్సిట్ కూడా బాగా అనుకూలిస్తుంది. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వారం ప్రారంభం మనం ఇందాక చెప్పుకున్నట్టు సో ఫుల్ క్లారిటీతోనే ఏ పనైనా చేయటం అనేది, ముందుకెళ్ళడం అనేది మంచిది. ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ట్రావెల్స్ విషయంలో ఏదైనా. అలాగే మంగళ, బుధ, గురువారంలో 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా. సో అలాగే ఆ రాశిధిపతి అష్టమంలో ఉన్నాడు. బీట్ కేర్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, బీట్ కేర్ఫుల్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో.
సో కాబట్టి అకారణంగా అంటే పిల్లలు చేసి కొంచెం మొండి పనుల వల్ల దెబ్బలు కూడా పడే ఆస్కారాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్ విషయంలో కూడా అంత అనుకూలత కనిపించట్లా. ఎప్పుడు లేని ఎందుకు మా మధ్య గొడవలు వస్తున్నాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వారాంతానికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అంత లేదన్నా వ్యాపార పరంగా గురించి ఆలోచించిన చంద్రుడు నీచి రాసేది. సో చాలా వరకు మీరు టఫ్గా ట్రై చేస్తారు వ్యాపారంలో కొద్ది గొప్ప ప్రాఫిట్ లాగడానికి, క్రియేట్ చేయడానికి. బట్ అక్కడ చంద్రుడి యొక్క నీచ సంచారం వల్ల మాత్రం మీరు దాన్ని పొందే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమంలో కుజుడు, సప్తమంలో రవి, అష్టమంలో కేతు, ఈ 3 దోషాలుగా ఉన్నాయి. బట్ అష్టమ కేతువుకి కేజుంప ఉలవలు, రంగురంగుల వస్త్రం దానం ఇవ్వటం మంచిది. రవికి కూడా మెయిన్గా సప్తమ స్థానంలో రవి దోషం కనిపిస్తుంది కాబట్టి జపాకుస్మ సంకాసం, రవిని అగ్రశాంతి మాత్రం చేసుకోవడం మంచిది. ఇక పంచమంలో కుజుడు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అంటే మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైతే మీ టాస్క్స్, మీ టార్గెట్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో సప్తమంలో రవి యోగించకపోవడం, పంచమంలో కుజుడు యోగించకపోవడం వల్ల కొంతమంది యొక్క ప్రేమాభిమానాలకు మీరు దూరం అయ్యే ఆస్కారాలు, దానివల్ల మీకు కొంచెం ఎఫెక్ట్ పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ గ్రహాలకి, కుజుడికి, రవికి, కేతువుకి కూడా గ్రహశాంతి మంత్రాలు చదువుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.